శాంతి. శరన్నవరాత్రుల్లో భాగంగా ఈరోజు అవతారం శివశక్తి స్వరూపిణి శ్రీ మహిషాసురమర్దిని దేవి. జగన్మాత లోకపావని అయిన దుర్గాదేవి ఈరోజు శ్రీ మహిషాసురమర్దిని దేవిగా దర్శనమిస్తుంది. అష్టశక్తులనే అష్టభుజాలతో సాహసమును సింహంగా చేసుకుని మనస్సులో గూడు కట్టుకుపోయిన పశుతత్వాలైన కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలనే మహిషాసురుణ్ణి వధించిన పరాశక్తి శ్రీ మహిషాసురమర్దిని దేవి. ఈమె మహోగ్ర రూపంలో దర్శనమిస్తుంది. అనగా పరమశివునితో యోగమును అగ్నిగా చేసుకుంటే ఆ యోగాగ్నిలో అన్ని అసుర గుణాలు భస్మమై దైవీ గుణాలు అలవడతాయని అంతరార్థం. మరి మహిషాసురమర్దిని దేవిని ధ్యానం చేద్దాం. యోగాభ్యాసం. నేను శివశక్తిని. ఈ రోజంతా నేను పరమాత్ముడి సహచారిణి అయిన పరాశక్తి వలె యోగం చేసి ఆ యోగాగ్నిలో అర్షడ్వర్గాలను అంతం చేస్తున్నాను. శివపరమాత్ముని స్మృతి ద్వారా పొందిన సహనశక్తి, ఇముడ్చుకునే శక్తి, పరిశీలనా శక్తి, నిర్ణయ శక్తి, సర్దుకునే శక్తి, సంకీర్ణ శక్తి, ఎదుర్కొనే శక్తి, సహయోగ శక్తులనబడే అష్టశక్తుల ద్వారా దుష్టశక్తులపై విజయం పొందుతున్నాను. నేను విశ్వంలో విలయ తాండవం చేస్తున్న అరాచక శక్తులపై తాండవం చేసి వాటిని తుదుముట్టిస్తున్నాను. కలియుగ లక్షణాలైన తమోప్రధానతను పూర్తిగా అణిచివేసి విశ్వంలో సతోప్రధాన సృష్టి అయిన సతయుగానికి సువర్ణ జెండాను ఎగురవేసి విజయదశమిని జరుపుకుంటున్నాను. నేను శివశక్తిని. సదా విజయీ భవ. ధన్యవాదాలు.